భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేయడం వల్ల సుప్రసిద్ధమైన ఈ భజ గోవింద స్తోత్రాన్ని ఎవరు రచించారు, ఎందుకు రచించారు, ఎన్ని శ్లోకాలు ఉంటాయి, వీటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన అత్యంత ప్రసిద్ధమైన మరియు శక్తివంతమైన స్తోత్రాలలో భజగోవిందం ఒకటి. ఎంతో గంభీరమైన వేదాంత సారాన్ని అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చాలా సరళమైన భాషలో వివరించారు. దీనికి మోహముద్గరం అనే ఇంకొక పేరు కూడా ఉంది. అజ్ఞానాన్ని పారద్రోలే ఆయుధం లేదా మోహాన్ని పగలగొట్టే సుత్తి అనర్థం. ఒకరోజు శంకరాచార్యులు గారు తన శిష్యులతో కలిసి కాశీనగర వీధుల్లో నడుచుకుంటూ గంగా స్నానానికి వెళ్తున్నారు. అప్పుడు ఒక వృద్ధ పండితుడు సంస్కృత వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ కనిపించాడు. అంటే వల్లెవేయడం అంటే బట్టి పట్టడం. డుక్కరణే అంటే వ్యాకరణ సూత్రాలను బట్టి పట్టడం. అది చూచి శంకరాచార్యులు గారు ప్రాణం పోయే చివరి దశలో కూడా భగవంతుడిని స్మరించకుండా లౌకికమైన విద్య మీద ఆసక్తి చూపడం చూసి జాలిపడి అతన్ని తరింపచేయడానికి ఆసువుగా భజ గోవిందం భజ గోవిందం అని, ఓ మూర్ఖుడా గోవిందుడిని భజించు అని పల్లవిగా పెట్టి 12 శ్లోకాలను చెప్పారు. దీనిని ద్వాదశ మంజరికా స్తోత్రము అంటారు. ఆయనతో ఉన్న 14 మంది శిష్యులు గురువుగారి ఆదేశం మేరకు తలా ఒక శ్లోకాన్ని చెప్పారు. వీటిని చతుర్దశ మంజరికా స్తోత్రము అంటారు. మిగిలిన శ్లోకాలను శంకరాచార్యులే ముగింపుగా రచించి పూర్తి చేశారు. ఈ భజగోవింద స్తోత్రంలో మొత్తం 31 శ్లోకాలు ఉన్నాయి. భజగోవిందం కేవలం ఒక భక్తి గీతం మాత్రమే కాదు, మనిషిని అజ్ఞానపు నిద్రలోంచి మేల్కొలిపేటటువంటి ఒక వేదాంత శంఖారావం. మనం రేపటి నుంచి ఒక్కొక్క శ్లోకం చొప్పున ఈ అనంత భక్తి ఛానల్లో తెలుసుకుందాం.